పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 3న పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. వెంటనే చైర్మన్ ఫార్మెట్ లో తన రాజీనామా లేఖను కూడా ఆయన కార్యాలయానికి పంపారు. ఆ తర్వాత తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని స్వయంగా కల్వకుంట్ల కవిత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫోన్ కూడా చేశారు. కానీ ఇప్పటికే 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆమె రాజీనామాపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై తాజాగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత రాజీనామాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. తన రాజీనామా ఆమోదించాలని ఇటీవల కవిత ఫోన్ కూడా చేసినట్టు ఆయన బయటపెట్టారు. మరోవైపు కవిత రాజీనామా అంశం తన దృష్టికి రాలేదని, పార్టీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో ఎమోషనల్ గా రాజీనామా చేశారు కాబట్టి పునరాలోచన చేసుకోవాలని చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.